ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం కోరిన కోరికలన్నీ సిద్ధింపచేసే కల్పవృక్షమైన శ్రీ వ్యూహలక్ష్మి మహామంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా మంత్రాలను చూద్దాం. వేదాది మాయై మాత్రేచ లక్ష్మ్యైనతి పదం వదేత్. పరమేతి పదం చోక్త్రా లక్ష్మ్యా ఇతి పదం తతః. మరొక్కసారి విందాం. వేదాది మాయై మాత్రేచ లక్ష్మ్యైనతి పదం వదేత్. పరమేతి పదం చోక్త్రా లక్ష్మ్యా ఇతి పదం తతః. అనగా వేదాలకు ఆదిమాత అయిన లక్ష్మీదేవిని కీర్తిస్తూ పరమలక్ష్మీదేవికి నమస్కరిస్తున్నాను. తరువాత మంత్రం విష్ణువక్షస్థితాయై స్యాత్ మాయా శ్రీతారికా తతః. వహ్నిజాయాంత మంత్రోయం అభీష్టార్థ సురద్రుమః. మరొక్కసారి విందాం. విష్ణువక్షస్థితాయై స్యాత్ మాయా శ్రీతారికా తతః. వహ్నిజాయాంత మంత్రోయం అభీష్టార్థ సురద్రుమః. అనగా విష్ణువు వక్షస్థలములో నివసించే మాయాదేవి శ్రీ తారికామాతకు నమస్కరిస్తున్నాను. అగ్నిదేవుని యొక్క భార్యకు నమస్కరిస్తున్నాను. ఈ మంత్రం కోరిన కోర్కెలను తీర్చే కల్పవృక్షం వంటిది. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః. మరొక్కసారి విందాం. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః. అనగా పరమలక్ష్మీదేవి విష్ణువు యొక్క వక్షస్థలములో నివసించే దేవి, రమ అనే పేరుగల మాత, ఆశ్రయించిన వారిని రక్షించే తల్లి, అగ్ని నుండి పుట్టిన లక్ష్మీదేవికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. వ్యూహలక్ష్మీదేవి యొక్క మంత్రాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా కోరిన కోర్కెలన్నీ నెరవేరును, రక్షణ లభించును, కష్ట నష్టాల నుండి ఉపశమనం కలుగును, సుఖశాంతులు లభించును. ఓం శ్రీ మాత్రే నమః.